సిద్దిపేట జిల్లా చెర్యాల గాంధీ చౌరస్తా సమీపంలో ప్రధాన రహదారిపై నిర్మాణంలో ఉన్న హై లెవెల్ వంతెనను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాక గురువారం బ్రిడ్జ్ వద్దకు వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించి ఆయన అధికారులతో ఫోన్లో మాట్లాడి పనులు వేగవంతంగా జరిపించాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలు కానీ లేక ఈవెన్ మనుషులు నడిచిపోదామంటే కూడా ఇబ్బందిగా జరుగుతున్నది. మేము ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ నెలలో కంప్లీట్ చేస్తామని NH వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు మాట్లాడినా ఏదో కోర్టు కేసు ఉన్నది లేకపోతే ఇంకో ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఇవాళ లాస్ట్ 1 month కింద మాట్లాడుతున్నప్పుడు చేర్యాల నుంచి వెళ్ళి కుమరవెల్లి వేరు బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అది ఒకటి మాత్రం అయిపోయింది. దాని పక్కన యాక్చువల్గా మనం మళ్ళా చేర్యాల పట్టణం లోపలికి వచ్చే దాన్ని కూడా మళ్ళా ఇవాళ ఇన్సిస్ట్ చేస్తే మే 15వ తారీఖు వరకు మొత్తం ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. దాంతో పాటు ఇక్కడ ఒక జంక్షన్ అభివృద్ధి కావాల్సి ఉన్నది. ఆ జంక్షన్ సంబంధించిన డ్రాయింగ్స్ కూడా పంపిస్తా అని చెప్పిండు. ఒకవైపున నాగపురి వైపు, ఇటువైపున టెంపుల్ వైపు, ఈ 4 సైడ్లు కూడా ర్యాంప్ గా రావాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా సూచనలు కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చేసిండ్రు. ఎందుకంటే మీరు ఈ పెద్ద హైవే అయిపోయింది. ఈ హైవే అయిపోయినప్పుడు అట్నుండి కానీ ఇట్నుండి కానీ మధ్యలో ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళకి వెహికల్స్ ఎవరు ఉన్నట్లయితే వాటికి ర్యాంపులు ఇచ్చినట్లయితే కొంత స్పీడ్గా రావాల్సి వస్తుంది, కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక జంక్షన్ మధ్యలో ఒక బ్రేక్ లాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరూ ఒక విగ్రహం పెట్టుకోవడానికి కానీ లేకపోతే రౌండ్గా తిరుగుతే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ యొక్క ఇచ్చిన ఎలివేషన్స్ ఆ డ్రాయింగ్స్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి వారం రోజుల్లో మాట్లాడదామని చెప్పినాం.